రైట్. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. పశ్చిమాసియా శాంతి ఒప్పందంపై అమెరికా ఇరాన్ సంతకాలు కూడా చేశాయి. ఈ డీల్ ఇరు దేశాల ఉద్రిక్తతలకు తెరదించింది. ఎంఓయూపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సంతకం చేశారు. అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్లుగా ట్రంప్ కూడా ప్రకటించారు. సంతకాలు పూర్తయ్యాయని ఇటు ఇరాన్ కూడా ప్రకటించింది. ఒప్పందం అమలుకు ఇది పరీక్ష సమయం అని పేర్కొంది. ఒప్పందంలోని 14 అంశాలను అమెరికా అధికారులు విడుదల చేశారు. లెబనాన్ శాంతి ఒప్పందంలో భాగం కూడా చేశారు. ఒప్పందంలో భాగంగా లెబనాన్ తో పాటు అన్ని వైపులా సైనిక చర్యలు నిలిపివేస్తారు. అమెరికా ఇరాన్లు పరస్పరం సార్వభౌమాధికారాలను గౌరవించాలి. 60 రోజుల్లో శాశ్వత పరిష్కారం కనుగొనాలి. ఇద్దరికి ఇష్టమైతే గడువును పొడిగించుకోవచ్చు కూడా. ఇక 30 రోజుల్లోగా హర్ముజ్ దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తివేయాలి. టోల్ లేకుండా నౌకలను ఇరాన్ అనుమతించాలి. ఇరాన్ పునర్నిర్మాణానికి ప్రాంతీయ భాగస్వాముల అండతో $300 బిలియన్ సాయం చేయాలి. ఇరాన్ పై అన్ని రకాల ఆంక్షలను అమెరికా ఎత్తివేయాలి. ఇక ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకూడదు. శుద్ధి చేసిన యురేనియాన్ని 2 దేశాలు కలిసి ధ్వంసం చేయాలి. అణు కార్యక్రమం విషయంలో స్టేటస్ కో మెయింటెనెన్స్ చేయాలి. ఇక ఆంక్షలను ఎత్తివేసే వరకు ఇరాన్ ఆయిల్ను స్వేచ్ఛగా విక్రయించుకోవడానికి కూడా అనుమతించాలి. ఎంఓయూ కాలంలో స్తంభింపజేసినటువంటి నిధులను ఇరాన్ పూర్తిగా వాడుకునేందుకు అనుమతించాలి. ఎంఓయూ అమలు చేయడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎంఓయూ కాలంలో తుది ఒప్పందంపై చర్చలు జరగాలి. ఇక ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానానికి తుది ఒప్పందానికి కట్టుబడి ఉండాలి. ఈ అంశాలను డీల్లో పొందుపరిచారు. ఇక మరోవైపు చూస్తే గనుక ఇరాన్ తో కుదిరిన ఒప్పందం ఫైనల్ కాదని, ఆ దేశం సరిగా ప్రవర్తించకపోతే గనుక మళ్లీ బాంబులేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఇది ఫైనల్ కాదు, అవగాహన ఒప్పందం మాత్రమేనని స్పష్టం చేశారు. అది తనకు నచ్చకపోతే, ఇరాన్ సరిగా వ్యవహరించకపోతే మళ్లీ బాంబులతో దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ఆయన. వారు 47 ఏళ్లుగా అనుచితంగా ప్రవర్తిస్తున్నారని స్పష్టం చేశారు. ఒప్పందం ప్రకారం ఇరాన్ ఎప్పటికీ అణుబాంబులను సమకూర్చుకోలేదని తేల్చి చెప్పారు. ఫ్రాన్స్ లో జరుగుతున్న G7 సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. పశ్చిమాసియా శాంతి ఒప్పందంపై అమెరికా ఇరాన్ సంతకాలు కూడా చేశాయి. ఈ డీల్ ఇరు దేశాల ఉద్రిక్తతలకు తెరదించినట్లయింది. ఎంఓయూపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సంతకం చేశారు. అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్లుగా ఆయన ప్రకటించారు. ఇటు సంతకాలు పూర్తయ్యాయంటూ కూడా ఇరాన్ కూడా ప్రకటించింది. ఒప్పందం అమలుకు ఇది పరీక్ష సమయం అని పేర్కొంది. ఒప్పందంలోని మొత్తం 14 అంశాలను అమెరికా అధికారులు విడుదల చేశారు. లెబనాన్ కూడా, ఎందుకంటే ఇజ్రాయెల్ లెబనాన్ మీద అటాక్ చేస్తుంది, లెబనాన్ శాంతి చర్చల్లో భాగం కాదని చెప్పి ఇజ్రాయెల్ చెప్తుంది. కాబట్టి ఈసారి లెబనాన్ కూడా ఈ శాంతి ఒప్పందంలో భాగం చేసినట్టు తెలుస్తోంది. ఒప్పందంలో భాగంగా లెబనాన్ తో పాటు అన్ని వైపులా సైనిక చర్యలు నిలిపివేశారు. అమెరికా ఇరాన్లు పరస్పరం సార్వభౌమాధికారాలను గౌరవించాలి. 60 రోజుల్లో శాశ్వత పరిష్కారం కూడా కనుగొనాలి. ఇద్దరికి ఇష్టమైతే ఆ గడువును కూడా పొడిగించుకోవచ్చు. కాకపోతే 30 days లోగానే, 30 రోజుల్లోగానే హర్ముజ్ దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తివేయాల్సిన అవసరం ఉంటుంది. టోల్ లేకుండా నౌకలను ఇరాన్ అనుమతించాల్సి ఉంటుంది. ఇరాన్ పునర్నిర్మాణానికి ప్రాంతీయ భాగస్వాముల అండతో $300 బిలియన్ సాయం చేయాలి. ఇరాన్ పై అన్ని రకాల ఆంక్షలను కూడా ఎత్తివేయాలి. మనం చూస్తున్నాం అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్టుగా తెలుస్తోంది. ఇరు దేశాలు కూడా, ఇటు అమెరికా ప్రెసిడెంట్ కావచ్చు, అటు ఇరాన్ కావచ్చు, ఈ శాంతి ఒప్పందంపై సంతకాలు జరిగాయని చెప్పారు. కాకపోతే ఇక్కడ మరొకటి ఏంటంటే, ఇరాన్ గనక మళ్ళీ ఏదైనా పడితే గనక మళ్ళీ మేము బాంబులు వేస్తామంటూ కూడా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నటువంటి మాటలు మనం వింటున్నాం. కొన్ని కండిషన్స్ కూడా దాంట్లో అప్లై చేశారు. మాట్లాడదాం. మనతో పాటు అనలిస్ట్ కార్తిక్ గారు జాయిన్ అయ్యారు. కార్తిక్ గారు, గుడ్ మార్నింగ్ అండి. హలో, వినపడుతుందండి? గుడ్ మార్నింగ్ కార్తిక్ గారు, వినిపిస్తోంది. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు యుద్ధం ముగించటము అంటే అమెరికా ఇరాన్ మాత్రమే ఒప్పందానికి రావటం కాదు. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ 3 దేశాలు ఒక ఒప్పందానికి రావటం. ఈ ఒప్పందానికి మాకు సంబంధం లేదు ఇజ్రాయెల్ చెప్తుంది. అసలు యుద్ధం ఇజ్రాయెల్ది ఇరాన్ది కదా. అమెరికా మధ్యలో వచ్చింది ఇజ్రాయెల్కి సపోర్ట్ గా. అసలు గొడవ అంతా ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య కదా.
ఆ గొడవకి ఒక పరిష్కారం దొరకకుండా యుద్ధం ముగిసింది అని మనం అనుకోవడానికి లేదు. ఒక పక్కన ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేస్తుంది. లెబనాన్ మీద దాడి చేయటం అనేది మాకు అంగీకారం కాదు అని ఇరాన్ చెప్తుంది. ఈ లెబనాన్ మీద దాడి చేస్తే మేము కూడా తిరిగి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తామని ఇరాన్ చెప్తుంది. ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే ఇజ్రాయెల్ కూడా ఊరుకోదు, మళ్ళీ ఇరాన్ మీద దాడి చేసింది. మళ్ళీ సమస్య మొదటికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అమెరికా తను చేసుకుంటున్నటువంటి ఒప్పందానికి తన మిత్రుడైనటువంటి నెతన్యాహును ఒప్పించడం అనేది ట్రంప్ ముందున్న బాధ్యత. నెతన్యాహును కూడా ఒప్పించినప్పుడే, ముగ్గురు ఒక అంగీకారానికి వచ్చినప్పుడే యుద్ధం పూర్తి స్థాయిలో క్లోజ్ అయినట్టుగా మనం భావించాలి. సరే, ఇప్పుడైతే ఉన్నంతలో ఒక శాంతి ఒప్పందానికి రావటం. ట్రంప్ కూడా చెప్పారు కదా కార్తిక్ గారు, అంటే ఇజ్రాయెల్ ఏమన్నా మళ్ళీ ఎదురుదాడి అంటే తమ చెప్పిన మాటలు వినకపోతే కనుక ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెల్ మీద సపోర్ట్ కూడా చేయమని చెప్పి అమెరికా చెప్తుంది కదా, ట్రంప్ చెప్తున్నారు కదా. మళ్ళీ ఇజ్రాయెల్ ఏమన్నా వెనక్కి వచ్చి అటాక్ చేసే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? అంటే నెతన్యాహు ఒక క్లారిటీ ఇవ్వాలి కదా దీనికి సంబంధించి. ఇప్పటి వరకు లాస్ట్ స్టేట్మెంట్ ఇజ్రాయెల్ నుంచి వచ్చింది అంటే ఈ ఒప్పందానికి మాకు సంబంధం లేదు, ఇది కేవలం అమెరికా ఇరాన్ ఒప్పందం మాత్రమే, దీన్ని మేము గౌరవించము, మేము లెబనాన్ మీద చేసే దాడులు ఆపము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దాని తర్వాత ఏమైనా స్టేట్మెంట్ ఇస్తే నేను చూశాను, కానీ ఇంతవరకు అయితే ఇజ్రాయెల్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ ఇంతవరకు ఏమీ రాలేదు ఈ ఒప్పందానికి సంబంధించి. కానీ ఈ ఒప్పందంలో ఇజ్రాయెల్ ని కూడా మిళితం చేసి ఉంటే, ఇంక్లూడ్ చేసి ఉంటే చాలా బాగుండేదని నాకు అనిపించింది. దానివల్ల కాదు, ఇప్పటికైతే కామా అయితే పెట్టారు, అంతవరకు సంతోషం, కనీసం కామా పెట్టారు. ఫుల్ స్టాప్, ఈ కామా ఫుల్ స్టాప్ అవుద్దా లేదా అనేటువంటిది రాబోయే కాలంలో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు.